మెదక్ జిల్లా రామాయంపేట శ్రీ పద్మావతి దేవి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. కాగా 24వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు బలరామకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు కుమారస్వామి శర్మ దశావతారంలోని బలరామకృష్ణ అవతారం గురించి భక్తులకు ప్రవచనాలు వినిపించారు. భక్తులు ఆలయంలో దీపాలు వెలిగించి దీపకాంతిలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. బలరాముడు కదా మన పుత్రుడి మీద ఉండే ప్రేమ పక్కవాళ్ళ పుత్రుడి మీద కోపాలు దారిస్తుందా లేదా? ఆలోచించాలి కొన్ని విషయాలు. అంటే మన మీద మనకుండే ప్రేమ ఇంకొకరి మీద ద్వేషానికి కారణం అవుతుంది. కాబట్టి ప్రేమలు ద్వేషాలు ఆపుతాయి. మనం జాగ్రత్తగా ఆపాల్సింది. అందుకే వీటికి అతీతంగా ఉండాలి. రాగం లేకుండా ఉండడం. విరాగం వైరాగం అంటే అది రాగం లేకుండా ఉండము. ఇలాగా ఇప్పుడు ఏమైంది? ఆ ప్రేమ ద్వేషంగా మారిపోయింది. వెంటనే కత్తి తీసుకొని సంహరించడానికి ఉద్యుక్తులై గారు. అప్పటిదాకా సంతోషంగా తీసుకొచ్చేవాడు సంహరించాలని కోరిక వచ్చేస్తుంది. మనకి హాని కలుగుతుంది కదా. ఇగో ఇదండి, ఎవరో జరుగుతుంది ఆలోచించామో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.